ఆకాశం క్రింద భూమికి పైన లక్షలాది కొలది పక్షులు ఉన్నాయి. లక్షలాది కొలది పక్షి జాతులు ఉన్నాయి. ఈ పక్షులన్నిటిలో దేవునికి ఇష్టమైన పక్షి ఉంది ఒకటి. ఆ పక్షిని సంబోధించేటప్పుడు అది నాది అన్నట్లుగా దేవుడు మాట్లాడతారు. మీకు తెలిస్తే ఆకాశంలో ఎగిరే కోట్లాది కొలది పక్షుల్లో దేవునికి ఇష్టమైన పక్షి ఇది. రైట్. ఇందు మూలంగా నాకు తెలిసింది ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు డెఫినెట్గా థంబ్నెయిల్ చూసి ఉంటారు. చూశారు కదా, పావురం. అఫ్కోర్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఆకాశంలో ఎగిరే పక్షుల్లో చాలామంది పక్షులను విభజించుకున్నారు. భారతదేశ జాతీయ పక్షి నెమలని, అమెరికా దేశ జాతీయ పక్షి బాల్డ్ ఈగల్ గ్రద్ద పక్షిరాజు అని, మన తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రీయ పక్షి పాలపిట్ట అని, ఇజ్రాయేలు దేశ జాతీయ పక్షి హుప్ అని, హుదూద్ అని కూడా అంటారు. ఇలా ఆయా దేశస్థులు ఆయా ప్రాంతాల వారు పక్షులను పంచుకున్నట్లుగా పావురం దగ్గరికి వచ్చేసరికి పావురాన్ని నాది అని దేవుడు అంటాడు. పరమగీతాల్లో పలు చోట్ల మనం చూస్తాం, నా పావురమా, నా నిష్కలంకురాలా, బండ సందులలో ఎగురు, నోరు తెరిచి మాట్లాడాలి, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బేడలను ఆశ్రయించు నా పావురమా అంటాడు. దేవుడు ఆ పావురాన్ని సంబోధించేటప్పుడు ఓ పావురమా నిష్కలంకురాలా, ఓ పావురమా బండ సందులలో ఎగురుదానా అని ఓ పావురమా అని అనొచ్చు. కానీ దాన్ని సంబోధించేటప్పుడు నా పావురమా, నా నిష్కలంకురాలా అంటాడు. పావురాన్ని నాది అని దేవుడు పిలవటానికి కారణం ఏంటో సెకండ్ సెషన్లో 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. నంబర్ 1, ఇట్స్ ద సింబల్ ఆఫ్ ప్యూరిటీ. నిష్కలంకత్వానికి పావురం సాదృశ్యకంగా ఉంది. ఏమిటి దానిలో ఉన్న నిష్కలంకత్వం? సెకండ్ సర్వీస్లో చెప్పాను, ఒకసారి వినండి. ఈ పావురం ఒక జతను చేరిన తర్వాత చావైన బ్రతుకైన ఆ జతతోనే ఉంటుంది. కానీ ఆ జత బ్రతికున్న దినాల్లో ఇంకో జతకు వెళ్ళటం కానీ, ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా ఇంకొక జతకు వెళ్ళటం కానీ పావురానికి ఉండదు. ఒక్కసారి ఒక మగ పావురైతో జత కట్టిన తర్వాత, ఒక ఆడపావురైతో మగ పావుర జత కట్టిన తర్వాత చావైన బ్రతుకైనా అవే కలిసి ఉంటాయి. ఒకవేళ తోడు కోల్పోతే కోల్పోయిన తోడును బట్టి దుఃఖారావం చేస్తూ ఒంటరిగానే ఏడ్చి ఆ తర్వాత అది చనిపోతుంది. కానీ ఇంకొక జతకు చేరదు. మనుషుడు కూడా తన వివాహ పవిత్రత విషయంలో అంత పవిత్రంగా ఉండాలి అనేది పావురం మనకు నేర్పే దివ్యమైనటువంటి పాఠం. ఫస్ట్ సెషన్లో చెప్పాను. రెండవది, ఇట్స్ ద సింబల్ ఆఫ్ గుడ్ పేరెంటింగ్. గుడ్ పేరెంటింగ్ ఇది నిబద్ధతకు నిలువుటర్థం. తన పిల్లలను పోషించేటప్పుడు సహజంగా లోకంలో ఏ పక్షులైనా ఓ పురుగును చంపి తన పిల్లల ఆకలి తీరుస్తాయి. ఒకవేళ అవి శాకాహారులైతే ఒక పువ్వులో నుంచి మకరందాన్ని తీసి పిల్లల ఆకలి తీరుస్తాయి. అయితే ఈ సృష్టిలో 2 పక్షులు బహు వింతైనవి. ఒకటి పెలికాన్, రెండవది పావురం. చెప్పండి. పెలికాన్, ఫెవిక్విక్ కాదు, పెద్దగా చెప్పాలి. పెలికాన్, పావురం. ఏంటి వీటిలో ఉన్న ప్రత్యేకత అంటే, పెలికాన్ పక్షి తన పిల్లల ఆకలి తీర్చడానికి ఆహారం దొరకని పరిస్థితుల్లో, ఫోటో చూపించుతాడు, ముక్కుతో తన గుండెల్లో పొడుచుకొని, చూసారా కింద రక్తమయంగా కనపడుతుంది, అవి ఏకలు కాదు, తన గుండెల్లో పొడుచుకొని గుండెల్లో ఉన్న రక్తాన్ని తీసి పిల్లలకు త్రాపిస్తుంది. అయినా పిల్లల ఆకలి తీరకపోతే ఆ గుండెల మీద గుచ్చుకొని గుండెల్లో ఉన్న మాంసాన్ని తీసి పిల్లల ఆకలి తీర్చి చివరికి
పిల్లలకు ప్రాణం పోసి అది చచ్చిపోతుంది. దైవజనమా, ఈ పెలీకాన్లో నిస్వార్థమైన ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ కనపట్లేదా? యేసయ్య తన ప్రాణాన్ని ధారపోసి మనకు ప్రాణం పోశాడు. నరకాగ్నికి చారాల్సిన మనలను నరక కోపంలో నుంచి యేసయ్య తన ప్రాణాన్ని ధారపోసి మనలను రక్షించాడు. పెలికాన్ తర్వాత అలాంటి నిష్కలంకమైన ప్రేమ కలిగింది పావురం. పావురం తన పిల్లల ఆకలి తీర్చేటప్పుడు తన అన్నవాహికలో జీర్ణవాహికకు పైన ఓ ప్రోటీన్, ఓ కొవ్వు పదార్థం లోపట దాగి ఉన్న ఆ ప్రోటీన్ వెనక్కలాగి తన పిల్లలకు తాపిస్తుంది. దాన్ని ఏమంటారంటే క్రోప్ మిల్క్ అంటారు. క్రోప్ మిల్క్. అలాగనే అవి పాలు కాదు. సహజంగా మీకు తెలుసు కదా, పాలిచ్చి పెంచేది ఏవి? జంతువుల, పక్షుల? అదే పక్షులే కదా పాలిచ్చి పెంచేది. ఏం జాకబన్నా ఒక్కలు చెప్పట్లా. పాలిచ్చి పెంచేది పక్షులా కదా జంతువులు. గమనించేది పక్షి కదా, పక్షి పాలు ఇవ్వదు. కానీ క్రోప్ మిల్క్ అనే ఒక చక్కటి పదం లోపట దాగి ఉన్న ఆ ప్రోటీన్, ఆ కొవ్వు పదార్థాన్ని బయటకు తీసి తన చిన్న పిల్లల ఆకలి తీరుస్తుంది. ప్రతి తల్లి తండ్రి బాధ్యత, ప్రతి తల్లి తండ్రి కర్తవ్యం. పిల్లల్ని దేవుడిచ్చాడు అని మురిసిపోతే సరిపోదు. పిల్లల కోసం, వాళ్ళ పోషణ కోసం ఓ తల్లిగా తండ్రిగా మనం చేయాల్సిన బాధ్యతలు నమ్మకంగా చేయాలి. బైబిల్లో మనం చూస్తాం, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చవలెను కదా అని. ఒక తండ్రిగా నీ బాధ్యత, అయ్యా వినండి, నా జీవితం నా ఇష్టం, తిన్నాను, తిరిగాను, పూల రంగల్లాగా బతికాను, నా లైఫ్ ఎంజాయ్ చేశాను, అద్భుతం. నా పిల్లలకి దేవుని మహాకృపను బట్టి, నా పిల్లలకు దేవుని మహా గొప్ప కృపను బట్టి 10 లక్షల రూపాయలు అప్పు మిగిల్చాను దేవుని దయ వల్ల. ఇట్లాంటి మాటలు అనకూడదు. నీ తండ్రి నిన్ను ఒట్టి చేతులతో ఏమీ ఇవ్వకుండా ఈ పట్టణానికి పంపిస్తే నీ పిల్లలకు ఒట్టి చేతులు మిగిల్చేవాడిగా ఉండకూడదు. కష్టపడు, ప్రయాసపడు. నీవు బ్రతికిన స్థితిగతుల కంటే నీ పిల్లలకు మెరుగైన స్థితిగతులు అందించే బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా ప్రతి బిడ్డ బ్రతికేటువంటి వాడై ఉండాలి. ఆమెన్. ఇట్స్ ద సింబల్ ఆఫ్ గుడ్ పేరెంటింగ్. మూడవది, ఎందుకు పావురాన్ని నా పావురం అని దేవుడు అన్నారో నేను సెకండ్ సెషన్లో చెప్పాను. నివేదత్వం, సింబల్ ఆఫ్ డిస్టింక్టివ్ కూయింగ్ కాల్. తన జతపక్షిని పిలవటానికి ఒక వింతైన శబ్దం చేస్తుంది. తన జతపక్షిని పిలవటానికి ఒక వింతైన శబ్దం చేస్తుంది. ఇది చేసే వింతైన శబ్దం ఆకాశం క్రింద భూమికి పైన ఏ పక్షి చేయలేదు. ఓ చక్కటి మాట సెకండ్ సెషన్లో చెప్పాను. మానవ జీవితంలో మనుషుని యొక్క నిజమైన జత నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. లోకంలో ఏ జత శాశ్వతమైంది కాదు. ఆమెన్. ఏం చెప్పాను? ఏ జత, ఏ జీవిత భాగస్వామి శాశ్వతమైన వాళ్ళు కాదు. ఎందుకు? ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మన బ్రతుకం. ఏ బంధము, ఏ బాంధవ్యము జీవితంలో శాశ్వతం కాదు. శాశ్వత కాలం ఉండే ఏకైక బంధం, ఏకైక బాంధవ్యం యేసుక్రీస్తుతో మనకున్న బాంధవ్యం. అందుకని బైబిల్లో ఒక మాట రాసింది, నరుడు ఒంటరిగా ఉండుట, స్వరం ఎత్తాలా, టైటస్ నోరు తెరి చెప్పాలా, నరుడు ఒంటరిగా ఉండుట అంటే ఈ పేరుకున్న అర్థం ఏంటి? పెళ్లి చేసుకోమని, అంతే కదా. పెళ్లి చేసుకోమని. నాకు తెలిసి పెళ్లి చేసుకొని సుఖపడిన వాళ్ళు ఒక్కరు లేరు. చూడండి, ఒక్కొక్కరికి గడ్డాలు పెరిగినాయి, గడ్డాలు. పెళ్లి చేసుకొని అంటే అట్లకని పెళ్లి చేసుకోకూడదని కాదు, ఇది కాదు నా అభిప్రాయం. నరుడు ఒంటరిగా ఉండకూడదు అంటే ప్రతి నరుడు దేవుని జంట చేసుకొని బ్రతకాలి, జంట చేసుకొని బ్రతకాలి. బిడ్డలారా, నీ జత యేసుక్రీస్తును నీ దగ్గరకు ఆహ్వానించే కోత ఏదో తెలుసా? ప్రార్థనా కోత. ప్రార్థనా శబ్దము ద్వారా నీ జతపక్షి అని యేసుక్రీస్తును నీ దగ్గరకు నువ్వు చేర్చుకోగలుగుతావు. నిర్గమకాండంలో చోట అంటాడు, ఉదయము సాయంత్రము ధూపం వేయి,
అక్కడ నేను నిన్ను కలుసుకొందును అంటాడు. ఒకసారి చెప్పండి, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా చెప్పాలి, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఎక్కడ? మళ్ళీ అక్కడంటే అట్ట, ఎక్కడ? ధూపం వేసిన చోట, ప్రార్థించిన చోట, విజ్ఞాపన చేసిన చోట, ఆర్తధ్వని చేసిన చోట, నీ అంగలార్పు వినిపించిన చోట. అది బస్ స్టాండా, రైల్వే స్టేషనా, ఇల్లా, ఉద్యోగ స్థలమా, వ్యాపార స్థలమా, సింహాల బోనా, అగ్నిగుండమా, నువ్వు ఎక్కడ కోత కూసిన, అంటే కోత అంటే దేవుని సన్నిధిలో ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన విని గగనమును చీల్చుకొని నీ యొద్దకు దిగి వచ్చే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో చూస్తాం కదా, నీవు పిలవగా నేనున్నాను అని ఆయన ఉత్తరం ఇస్తాడు. అలాంటి దేవుణ్ణి మనం జంటగా చేసుకోవాలి. ఇది పావురు నేర్పే 3 దివ్యమైన పాఠాలు. ఈరోజు ఈ 3rd సెషన్లో మరో 3 పాఠాలు చెప్తాను. ఒక పక్షిని పట్టుకొని దేవుడు అంటాడు, ఏమంటాడు? స్వరం ఎత్తాలా? తమ్ముడు పెద్దగా చెప్పు తమ్ముడా. మీరు ఆగండి, మీరు చెప్పండి. ఇంకోసారి అది ఫీలింగ్తో చెప్పాలి. ఏమంటాడు? ఎందుకు దేవుడు దాన్ని నాది అన్నాడు? 4th వన్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వానికి నిలువుటద్దం, నమ్మకత్వానికి గుర్తు. ఒక యజమానుడు ఒక పావురాన్ని పెంచి కొంతకాలం దాన్ని పెద్ద చేసి ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం తన ఇంటిలో నుంచి పావురాన్ని పంపిస్తే 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తన యజమానుని ఇంటిని కానీ, యజమానుని అడ్రస్ కానీ, తాను ఏ ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చిందో, ఏ యజమానుడు తనను పంపించాడో యజమానుని ఇంటిని కానీ, యజమానుని కానీ, వెళ్ళిన మార్గాన్ని కానీ పొరపాటున మర్చిపోదట. విచిత్రం చూడండి, 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణమే వెళ్ళిన మరలా తన యజమానుడి యొద్దకి ఎగురుకుంటూ తిరిగి వస్తుందట. ఒకసారి నా వైపు చూడండి, ఎక్కడికి వస్తుంది తిరిగి? బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం ఉందా? ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆధారం లేకపోతే ఎందుకు చెప్తాను తమ్ముడు సుమన్? ఏంటి ఆధారం చెప్పండి కదా. నోవాహు గారు పావురానికి ముందు ఇంకొక దాన్ని పంపించాడు. అదే మన చుట్టం. ఏదది? కాకిని పంపించాడు. పంపించి, కాక నీళ్ళు ఆరిపోయినాయా లేవా, కింద వాతావరణం ఎలా ఉందో చూసిరమ్మని చెప్తే దాన్ని పంపించిందే తడువు. అబ్బాబ్బా, దానికి కావలసినంత సరుకు దొరికింది. ఏంటా సరుకు? సచ్చిన పీనుగులు, కావలసినంత కుళ్ళిపోయిన మాంసం. అబ్బా అద్భుతం. నీళ్ళల్లో నాని ఎన్ని రోజులు? 40 రోజులు నాని మాంసం ఉబ్బిపోయి ఉంటుంది కదా. ఆ ఉబ్బిపోయిన, కుళ్ళిపోయిన, కంపుగొట్టే మాంసం కాకికి దొరికిందండి. పంపించిన యజమానున్నే మర్చిపోయింది. పంపించిన యజమానున్నే మర్చిపోయింది. కాకమ్మా ఎట్నుంచి వస్తావు? కావు కావుమని శబ్దం ఎట్నుంచి వస్తావు? రోజుల పాటు ఎదురు చూశాడు. నేను రానంటే రానంది. మొత్తానికి అడ్రస్ గల్లంత అయిపోయింది. నోవాహు పరిస్థితి ఏంటంటే, కాకి కనపట్టలేదు. ఈనాడులో అడ్వర్టైజ్మెంట్, సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్, దాని రంగు ఎత్తు పొడు. దయచేసి ఆ కార్ ఎవరిదో కొంచెం అడ్డం ఉందట ప్లీజ్. కియా కార్. మన చర్చి చాలా పార్కింగ్ ప్లేస్ ఉంది. మీరు కింద ఈ స్థలం చూసుకొని మనకు పార్కింగ్ లేదేమో అని కన్ఫ్యూజన్ అయ్యారు గాక, దేవుని కృప 2000 గజాల స్థలం పార్కింగ్ కోసం దేవుడు మనకిచ్చాడు. సేఫెస్ట్ జోన్లో మన కారులు ఉంటాయి. మీ ఇంట్లో ఉన్నప్పుడైనా కారు అంత సెక్యూర్గా ఉంటుందో లేదో నాకు తెలియదు. అంతకంటే మరి ఎక్కువగా పిల్లలు కారు శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ కారు బ్రదర్ ఎవరో, సారీ, ఓకే, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి భాషలో చెప్పాలంటే, నోవాహు గారి అడ్వర్టైజ్మెంట్ టీవీ మీడియాలో, ఈనాడులో, సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకోండి, ఏమని ఇచ్చేవాడు చెప్పండి?
చెప్పండి. కనపడుటలేదు, కనుగొనిన వారికి తగిన పారితోషకం అని అడ్వర్టైజ్మెంట్ చేసి ఉండాలి. కానీ ఆ రోజుల్లో లేదు కదా. ఎదురు చూశాడు రాలా. అప్పుడు నల్లటి పావురాన్ని ఒకదాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురం తిరిగి చూడండి ఒకసారి ఆ మాట. ఎనిమిదో అధ్యాయం ఆదికాండం 8-9 వచనాలు. 8వ అధ్యాయం 8-9 వచనాలు నాతో కలిసి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపటికి పోవిడిచెను. తెల్ల పావురమా నల్ల పావురమా? రంగు ఏదైతే ఏమైంది చెప్పండి, దేవుని పని చేసామా లేదా అది ముఖ్యం. పావురం అంటంతో మనకున్న ఇమేజ్ ఏంటి చెప్పండి? ఇక్కడే పావురం. నీ రంగుతో దేవునికి సంబంధం లేదు, నీ ఎత్తుతో దేవునికి అసలు సంబంధం లేదు, నీ పొడుగుతో దేవునికి అసలు సంబంధం లేదు, నీ గుణంతోనే దేవునికి సంబంధం. నీ మనస్సు దేవుణ్ణి గెలుచుకునేటట్లుగా ఉంటే ఆ బలహీనమైన పాత్రని తన మహిమ కొరకు దేవుడు వాడుకొనుగాక. సరే. నల్లటి పావురం ఒకటి వెలుపలకు పోవిడిచెను. 9. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు అబ్బాబా ఎంత బాగుందో, అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని పోయెను. ఎట్లా తీసుకొని వెళ్ళాడట? పెద్దగా. నేనంట ఈయన చేయి చాపటానికి అంత దూరం ఎగురుకుంటా వెళ్ళి వచ్చింది, లోపలికి ఎగరలేదా సార్? చెప్పండి. లోపలికి ఎగురుకుంటా రాలేదా? ఎందుకు దేవుడు ఈ మాటలు రాయించాడు? దైవజన్మ ఒక్కసారి నా వైపు చూడండి. ఆ ఓడలో నుంచి పావురు ఎలా వెలుపలికి పంపించబడిందో, ఆ పావురు మరలా ఓడ దగ్గరికి ఎలా నోవాహు దగ్గరికి వచ్చిందో, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషుడు పరలోకమందలి దేవుని వలన పుట్టించబడి మనమందరం దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వారిని. శరీరకంగా నిన్నొక తల్లి కని ఉండొచ్చు. తమ్ముడు నా వైపు చూడు. శరీరకంగా నిన్నొక తల్లి కని ఉండొచ్చు. శరీరకంగా నీ జన్మకు ఒక తండ్రి కారకుడై ఉండొచ్చు. అసలు వాళ్ళందరికంటే నీ జన్మకు నా జన్మకు కారకుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించిన సృష్టికర్త తండ్రి అయినటువంటి దేవుడు. ఎప్పుడు నువ్వు గుర్తుంచుకో. బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది, యేసుక్రీస్తు నా దేవుడు అని నమ్మిన ప్రతి వ్యక్తి రక్తమాంసముల వలన పుట్టినవాడు కాదు. ఈ మాట చూడండి, రక్తమాంసముల వలన పుట్టినవాడు కాదు. మరి దేని వలన పుట్టినవాడు? దేవుని వలన, దేవుని చేత, దేవుని కొరకు పుట్టినటువంటి వాడు. ఆమేన్. ఎవరు దేవుని కొరకు, దేవుని వలన, దేవుని చేత పుట్టినవారు? యేసుక్రీస్తు నా దేవుడని ఎవరు నోటితో ఒప్పుకున్నారో నా వైపు చూడండి. మీలో ఎంతమందికి యేసయ్య అంటే నమ్మకం ఉంది? చేతులు ఎత్తండి అని అన్నాం. నమ్మకం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? అవునా కదా? నమ్మకం ఉండటాన్ని బట్టే ఇక్కడికి వచ్చారు కదా. నేను మీతో చెప్పే మాట, బిడ్డ నువ్వెవరివో తెలుసా? దేవుని వలన పుట్టించబడిన దానివి. నీ జన్మకు దేవుడు కారకుడు. యవన తమ్ముడా, నేను ఎందుకు పుట్టా? నాలాంటి వాడిని ఎందుకు పుట్టించాడు? నేను తల్లి కడుపులో నుంచి రాకుండా ఉంటే పోయేది. నాలాంటి పేదోడిని ఎందుకు పుట్టించాడు? ఈ కష్టాలు అనుభవించడానిక, ఈ అవమానాలను, ఈ నిందలు భరించడానిక ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడని ఒకవేళ నీ బ్రతుకును గూర్చి నువ్వు నిందించుకుంటుంటే ఒక శుభవార్త, నీ అంతటి నువ్వు పుట్టలేదు. తల్లిదండ్రుల ప్రమేయం వల్ల నువ్వు పుట్టినవాడివి కాదు. దేవుడే తన పని కొరకు నిన్ను పుట్టించాడు. ఇది గుర్తుంచుకో. దేవుడు నిన్ను పుట్టించాడు కదా. నోవాహు ఆ ఓడలో నుంచి పావురాన్ని పంపించినట్లుగా పరలోకపు ఓడలో నుంచి మనందరినీ యేసయ్య భూలోకానికి పంపించాడు.
విన్నారా? నోవాహు తన ఓడలో నుంచి పావురాన్ని పంపించినట్లుగా పరలోకపు ఓడ నుండి బోధిస్తున్న నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, పరలోకపు ఓడ నుంచి తండ్రి అయిన దేవుని వలన పంపబడినటువంటి వారు. కాకి యజమానుడి దగ్గరికి రాలేకపోయింది, పావురం యజమానుడి దగ్గరికి తిరిగి వచ్చింది. మిమ్మల్ని అడుగుతా కాకి ఎందుకు రాలేకపోయింది? ఇందాక చెప్పే కదా, కాకి ఎందుకు రాలేకపోయింది? ఏదో చెప్పు, పెద్దగా నువ్వే చెప్పు. అబ్బా, వాడు భలే మాట చెప్పాడన్న. ఏం చెప్పాడో తెలుసా? అడ్రస్ మర్చిపోయిందంట. సూపర్, తిరిగలేదు. అయితే ఒక విచిత్రం నేను సెకండ్ పాయింట్లో చెప్తా. అమ్మో, కాకి మతిమరుపు ఉండదు. కాకి కొన్నిసార్లు మనం దారిని పోతా ఉంటే పట్రామానొచ్చి పొడిచిద్ది. ఎందుకు పొడిచిద్ది చెప్పండి? ఎందుకు పొడిచిద్దో సెకండ్ పాయింట్లో చెప్తా. దానికి మతిమరుపు ఉండదు. మీ తాత తలకాయ ఎంత ఉందో కాకి తలకాయ కూడా అంతే. దానికి మతిమరుపు ఉండదు. మంచి జ్ఞానం కలిగింది, మంచి జ్ఞాపక శక్తి కలిగింది అది. కాకి మతిమరుపు ఉండదు. సరే, దారి మర్చిపోయి కాదు. కాకి బయటకు వచ్చింది, పావురం బయటకు వచ్చింది. కాకిని ఆకర్షించే పీనుగులు కనపడ్డాయి. ఆ పీనుగులకు లోబడి యజమానుని మర్చిపోయింది. యజమానుడు పంపించిన పనిని మర్చిపోయింది. ఏ పని నిమిత్తం యజమానుడు పంపించాడో ఆ దర్శనాన్ని మర్చిపోయి, పీనుగే తన ప్రాణమని, కుళ్ళిపోయిన మాంసమే తన సర్వస్వమని వాటిని తినుకుంటూ యజమానుని మర్చిపోయాయి. సేమ్ అదే శోధన పావురాలకు ఎదురైంది. కానీ పావురాల్లో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? ఇవి పొరపాటున చచ్చిన మాంసాన్ని, కుళ్ళిన మాంసాన్ని తినకపోవటం మాత్రమే కాదు, చచ్చిన శవాల దగ్గర పొరపాటునది వాలదు. మీకు తెలుసు కదా ఒక మాట, పీనుగ ఎక్కడుండునో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అబ్బా, మీరు కొత్త బైబిల్ రాశారన్నా. ఏమని చెప్తున్నారో తెలుసా? పీనుగ ఎక్కడుండునో కాకులు అక్కడుండునంట. బైబిల్లో రాసింది అది కాదు. పీనుగ ఎక్కడుండునో గ్రద్దలు అక్కడ ఉంటాయని రాసి ఉంది. మావాడు అంటాడు కాకులు అక్కడ ఉంటాయంట. ఇది కూడా కరెక్టే. ఈ సచ్చిన మాంసం తినటం అంటే ఈ కాకికి మహా ఇష్టం. బిడ్డలారా, కాకికి ఒకటే శోధన, పావురానికి ఒకటే శోధన. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నా వైపు చూడు. నీ దర్శనాన్ని, నీ గురిని, నీ మీద దేవుని కొన్న ప్రణాళికను తప్పించే చచ్చిన శవాల లాంటి అనుభవాలు నీ కళ్ళ ముందు కనబడతాయి. ఏంటి చచ్చిన అనుభవాలు? చచ్చిన అనుభవాలు ఏంటి? పాపము చేత, అపరాధము చేత మీరు చచ్చిన వారై ఉండగా, పాపం అనే చచ్చిన శవం, అపవిత్రత అనే చచ్చిన శవం నీ కళ్ళ ముందు కనపడుతుంది. జీవితంలో ఎన్నడూ ఏ ప్రలోభానికి గురి కాకుండా, దేవుడు ఏ పని నిమిత్తం నిన్ను లోకానికి పంపించాడో ఆ పని మీదే నువ్వు దృష్టి ఉంచి పని పూర్తి చేసుకొని చనిపోయి నువ్వు పరలోకానికి వెళ్ళేటప్పుడు యేసయ్య పరలోకానికి మనల్ని ఎలా ఆహ్వానిస్తాడో తెలుసా? చెప్పాలి. చెయ్యి చాపి అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నేను ఇచ్చిన కొద్దిలో నువ్వు నమ్మకంగా బ్రతికేవు గనుక అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నిలవబెడతానని భలా నమ్మకమైన దాసుడని దేవుడు ప్రశంసించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, నీ దర్శనాన్ని, నీ సంకల్పాన్ని, నీ ఆలోచన ప్రభు కొరకు నువ్వు ఎలా బ్రతకాలనుకున్నావో నీ దర్శనాన్ని తిప్పివేసే సంఘటనలు కొన్ని కళ్ళ ముందు ఉంటాయి. ఆ చచ్చిన శవాల వైపు చూడకో, అపవిత్రత వైపు చూడకో, యవనాశ ఇచ్చల వైపు చూడకో, యవన కోరికల వైపు చూడకో, ఫోర్నోగ్రఫీ వైపు చూడకో, డ్రగ్స్ వైపు చూడకో, చెడు స్నేహితుల వైపు చూడకో, ఆల్కహాల్ వైపు చూడకో, లోకపు విలాసాల వైపు చూడకో. నన్ను పంపించిన దేవునికి నా మీద ఓ గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళిక నెరవేర్చబడే వరకు, నా ప్రభువుని చేరుకునే వరకు నా దర్శనాన్ని నేను కోల్పోనని దేని కొరకు పట్టబడ్డావో దాన్నే కళ్ళ ముందుంచుకొని సాగిపోయే కృప దేవుడిచ్చునుగాక. 1999 సంవత్సరంలో నేను అప్పటికి సేవకు రావాలనుకున్నాను. ఆగస్టు నెలలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను 3 రోజులు. దేవా, నీ సేవ చేయాలనుకుంటున్నా, ఒకవేళ నేను నీ పరిచర్య చేయటం మీ చిత్తమైతే నాతో మాట్లాడు ప్రభు అని
3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అయితే 3 రోజులు దేవుడు నాతో ఏం మాట్లాడలేదు. 4వ రోజు డ్యూటీకి బయలుదేరేటప్పుడు ఒక మాట అన్నా, దేవా నేను డ్యూటీకి వెళ్తున్నా. సేవ అనే మాట ఎప్పుడు నా జీవితంలోకి ఎత్తను. నాకు ఇచ్చిన ఉద్యోగం ఉంది కదా, ఉద్యోగానికి వెళ్తున్నా. అయితే ఆ ఉద్యోగ స్థలంలో నన్ను బాగా ఆశీర్వదించు. ఎట్లా ఆశీర్వదించమన్నాను? పెద్దగా బాగా కాదు, బాగా ఆశీర్వదించు. నన్ను నువ్వు ఆశీర్వదిస్తే నేను వెళ్తున్న మందిరంలో దావీదు సమూయేలు దగ్గర ఎలా ఉన్నాడో, నాతాను ప్రవక్త దగ్గర దావీదు ఎలా ఉన్నాడో, గాదు ప్రవక్త దగ్గర దావీదు ఎలా ఉన్నాడో, నేను వెళ్తున్న మందిరంలో సేవకులకి కుడిభుజంగా ఉంటానయ్యా. నేను సేవలో కుడిభుజంగా ఉండాలన్నా, నాకు కలిగింది మీ సేవ కొరకు వెదజాలన్నా, ఈ చిన్న ఉద్యోగంతో నేను బ్రతికితే నీ సేవకు ఉపయోగపడలేనయ్యా. నీ మహిమ కొరకు నన్ను ఇంకెక్కువ ఆశీర్వదించు. ప్రార్థన చేసుకున్నాను. డ్యూటీకి వెళ్ళాను. 4వ రోజు డ్యూటీ చేశాను. తిరిగి వచ్చాను. ఆ రాత్రి ప్రార్థన చేసుకొని సేవ అనే మాట ఎత్తకుండా పండుకున్నా. సరిగా రాత్రి పూట దేవుడు దర్శన రీతిగా కలలో నాకు ప్రత్యక్షమై ఆయన స్వరం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఆయన చేవ్రాత దేవుని కృప నేను చూడటానికి దేవుడు కృప చూపించాడు. ఆయన స్వరం ఏది మాట్లాడిందో అదే ఆయన చెయ్యి రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటో తెలుసా? నీవు నా సేవకుడివని నీలో నన్ను మహిమపరుచుకోబోతున్నాను. నీవు నా సేవకుడివి. ఏ రోజుకైనా నువ్వు నా పని చేయాలి. నువ్వు నా సేవకుడివి. వెంటనే తులిపడి లేచా, ప్రార్థన చేసుకున్నా, తల్లిదండ్రులకు చెప్పా నేను సేవకి వెళ్తానని. అయితే మేము సేవ చేయాలనుకున్న విధానం వేరు. తల్లితో, తండ్రితో, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఏ బంధాలు బాంధవ్యాలు లేకుండా ప్రతిష్ఠించుకొని సేవ చేయాలనుకున్నాం. డిసెంబర్ 20వ తారీఖు నా ఉద్యోగానికి రిజైన్ చేసి నేను దేవుని సేవకి 2000వ సంవత్సరం జనవరి 1వ తారీఖున సేవకు వచ్చాను. అంటే దరిదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది సేవకు వచ్చి. ఆ సేవకు వచ్చి ఈ ప్రాంతంలో సేవ ప్రారంభించిన తర్వాత తినటానికి తిండి లేని పరిస్థితి, కట్టుకోవటానికి బట్ట లేని పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను ఉద్యోగం చేసే స్థలంలో ఆదివారం సాయంత్రం యూత్ కాన్ఫరెన్స్ నడిపించేవాళ్ళు. ఆ యూత్ అంతా, అన్న ఇప్పుడు కంప్లీట్గా మీరు సేవకి వెళ్ళారు కదా, ఒకసారి మా యవనస్తులకి అప్పుడప్పుడు నెలకోసారి వచ్చి వాక్యం చెప్పండి అన్న అన్నారు. మొత్తానికి వెళ్ళాను. వాళ్ళ మధ్యలో వాక్యం చెప్తూ ఉంటే ఒక్కొక్క బిడ్డ ఉద్యోగాల్లో చక్కగా ఆశీర్వదించబడి వెహికల్స్ మీద మీటింగ్స్కి వచ్చేవాళ్ళు. సైతాన్ గారు నా దగ్గరికి వచ్చి ఏమనేవాడు తెలుసా? చూడు వాళ్ళు నువ్వు చేసిన కంపెనీలో వర్కర్స్గా పనిచేసేవాళ్ళు, నువ్వు టూల్ రూమ్ ఇన్ఛార్జిగా పనిచేసేవాడివి. వాళ్ళకు 2 వీలర్లు ఉన్నాయి, వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కున్నారట, ఇల్లు కొనుక్కున్నారట. సేవ అని వెళ్ళావు, ఏమి ఎలగబెట్టావు? నీకు కనీసం 2 వీలర్ కాదు కదా, బస్సు మీద రావటానికి కూడా నీకు ఛార్జీకి డబ్బులు లేవు. ఏం చేద్దామని వెళ్ళావు సేవకి? ఎంత ఎరగబెట్టినా ఇంతే నీ బ్రతుకు అని నా దేన స్థితి వాళ్ళ పరిస్థితితో చూపిస్తూ సాతాను నన్ను కృంగదీయటం ప్రారంభించాడు. సైతాన్ గాడు ఇంకొక వైపు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎంత సేవ చేసినా ఇంతే, నా మాటిని ఈ సేవను వదిలిపెట్టి మరలా నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపో, నీ లైఫ్ బాగుంటుంది. వాళ్ళని చూపిస్తూ ఉండేవాడు. 3 సంవత్సరాలు కష్టపడి సేవ చేసావు, ఏముంది నీకు? కనీసం ఒక 2 వీలర్ లేదు, బస్సు మీద వచ్చే గతి కూడా నీకు లేదు, ఆటో ఛార్జీ పెట్టుకునే స్థితి కూడా నీకు లేదు. ఒకప్పుడు వీళ్ళ మధ్యలో నువ్వు ఎలా బ్రతికేవాడివి? నువ్వు డిపార్ట్మెంట్ ఇన్ఛార్జివి. నీ దగ్గర పనిచేసిన వాళ్ళు చూడు ఈరోజు బండ్ల మీద తిరుగుతున్నారు, నీ పరిస్థితి చూడు ఎలా అయిపోయిందని సైతాన్ గారు నన్ను రెచ్చగొట్టడం ప్రారంభించాడు. ఆ రోజు నేనేం తీర్మానం చేసుకున్నాను తెలుసా? సైతాన్ గాడు నా దర్శనాన్ని తిప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి కొంతకాలం వరకు ఆ యూత్ మధ్యకి నేను వెళ్ళను. ఎందుకంటే ఇది నాకు శోధన కారణం అవుతుంది. నన్ను శోధిస్తూ ఉంది ఆ స్థలం. నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఏమి ఇచ్చాడు, పదే నన్ను కృంగదీస్తూ ఉన్నాడు. మనసులో అనుకున్నాను, శత్రువా నేను సేవకు వచ్చింది సంపాదించుకోవటానికి కాదు కదా, వస్తువాహనాలు కొనుక్కోవటానికి కాదు కదా, వెండి బంగారాలు కొనుక్కోవటానికి కాదు కదా. ఒకవేళ వెండి బంగారాలు కొనుక్కోవటానికి అయితే, ఆస్తిపాస్తులు సంపాదించుకోవటానికి అయితే చక్కటి ఉద్యోగం చేస్తున్నా కదా, దాన్ని ఎందుకు వదిలిపెట్టేవాడిని? వదిలిపెట్టిందే పోగొట్టుకోవటానికి అని ఒకవైపు. రెండో వైపు ఎవరెవరినో చూపించేవాడు, వాళ్ళు బాగున్నారు కదా, వీళ్ళు బాగున్నారు కదా, సాతాను కృంగదీస్తూ ఉండేవాడు. అప్పుడు నాకు అర్థమైంది, శత్రువు శోధిస్తున్నాడు నన్ను బలహీనపరచడానికి. అయిలరా నా వైపు చూడండి,
ప్రభు కొరకు పవిత్రమైన జీవితం జీవించాలనే బాప్తిస్మం తీసుకున్నాం, నో డౌట్. ఈరోజు నువ్వు ఆరాధనకు వచ్చావంటే నీ గుండె లోతుల్లో దేవుని కొరకు బ్రతకాలనే ఆరాటం ఉండటాన్ని బట్టే దేవుని సన్నిధికి వచ్చావు. ఇది ఎంత వాస్తవమో, నీ దర్శనంలో నుంచి సాతాను తప్పించాలని నిన్ను శోధిస్తున్నాడు అనేది కూడా అంతే వాస్తవం. ఆ పరిస్థితులు నా దర్శనాన్ని తిప్పాలని ప్రయత్నం చేశాయి. ప్రభు సన్నిధిలో కృప పొందుకొని సంపాదించుకోవటానికి కాదు కదా వచ్చింది, నేను యాగమైపోవటానికి సేవకు వచ్చాను. దేవుడు కనికరించే రోజు కనికరిస్తాడు. మరలా అక్కడికి వెళ్ళి యూత్ మీటింగ్ పెట్టడం ప్రారంభించాం. దినాలు అట్లా సాగుతున్నాయి. ఓ మాట అడుగుతాను, ఆ రోజుల్లో అంత కృంగిపోయి నేను సేవ విడిచిపెట్టుంటే నా బ్రతికేమైపోయేది? ఆ రోజే కనుక నాకు కలిగిన స్థితిని బట్టి ఇక ఇంతేలే నా బ్రతుకని సేవను విడిచిపెట్టి వెళ్ళిపోతే లోకస్తుల్లో ఒకడిగా మిగిలేవాడిని, మీలో ఒకడిగా నేను మిగిలిపోయేవాడిని. నా దర్శనంలో నుంచి వైదొలగకుండా దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో, చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకేనని ఆయనకు అంకితం చేయబట్టాన్ని బట్టే ఈరోజు ఆయన కృపను బట్టి లక్షలాది కొలది ప్రజలకు దీవెనకరమైన పరిచర్యగా ఈరోజు ఈ పరిచర్యను దేవుడు నిలవబెట్టాడు. నీ జీవితంలో కూడా బిడ్డలారా నమ్మండి, నీ మీద దేవునికి ఒక దర్శనం ఉంది, నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒక ఉద్దేశ ప్రకారమే దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించాడు. చిన్న చిన్న శ్రమలకు కలవరపడిపోకు. నిన్ను శోధించే అపవిత్రపు ఆశా ఇచ్చలకు నువ్వు ప్రలోభ పడిపోకుండా, ప్రభా నా కళ్ళ ముందు నన్ను టెంప్ట్ చేసేవి ఎన్ని నా కళ్ళ ముందున్నా నేను పడిపోకుండా జారిపోకుండా నన్ను నిలవబెట్టు ప్రభు అని క్రీస్తులో నువ్వు నిలవబడితే లోకంలో దేవుడిని దీవించడం ఒక ఎత్తు, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తావే. నోవాహు వాకిడి దగ్గర నిలవబడి రెండు చేతులు చాపి పావురాన్ని ఆహ్వానించినట్లుగా ఈ చిన్న జీవితంలో నువ్వు ప్రభు కొరకు బ్రతికి చనిపోతే పరలోకంలో గొప్ప ఆహ్వానం మనకు రాబోతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆ గొప్ప ఆహ్వానం కొరకే మనం ఎదురు చూసే వ్యక్తులుగా ఉందుముగాక. కాకి కొన్న గుణం ఏంటంటే పీనుగుల మీద వాలుతుంది. పావురం పీనుగుల మీద పొరపాటున వాలదు. దీని అర్థం ఏంటో తెలుసా? నీ చుట్టూత దేవుడు లేక చచ్చిన శవాలుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుణ్ణి కలిగి కూడా చచ్చిన స్థితిలో బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట, మరలా చెప్తున్నాను, పావురం ఎక్కడుండదో చెప్పే కదా సార్. పావురం ఎక్కడుండదో, నీళ్ళల్లో ఉండదా? పీనుగులున్న చోట ఉండదు, చచ్చిన శవాలున్న చోట ఉండదు. ఎవడు చచ్చినోడు? అపహాస్యపు మాటలు మాట్లాడేవాడు. ఎవడు చచ్చినోడు? దుష్టుడు. ఎవడు చచ్చినోడు? చదివాం కదా, దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చున్న చోట. అంటే వాడు కూర్చున్న చోట కూడా మనం కూర్చోకూడదు. ఎందుకో తెలుసా? వాడి మీద ఉన్న ఆత్మ ఏదో ఒక బలహీన క్షణాన నీ మీద పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకనే చచ్చిన శవాలు, చచ్చిన అనుభవాలు, ఆత్మీయతలో చచ్చిన వాళ్ళ సహవాసాన్ని పొర్రపాటు నువ్వు కోరుకోకు. నేను ఎప్పుడు చెప్తా, మండే వ్యక్తులతో స్నేహం చేయి, నీ అంతరంగం మండటం ప్రారంభిస్తుంది. వెలిగే వ్యక్తులతో స్నేహం చేయి, నీ అంతరంగం వెలగటం ప్రారంభిస్తుంది. ప్రార్థించే ప్రార్థనాపరులతో స్నేహం చేయి, నీ ఆత్మదీపం కూడా ప్రార్థన కొరకు రగల్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నహూము గ్రంథంలో ఒక మాట రాసింది, చూడండి. ఆ మాట లేవియా కాండం మొదట 11వ అధ్యాయం 39వ వచనం. 11:39. లేవియా కాండం 11వ అధ్యాయం 39వ వచనం. నాతో కలిసి చెప్పండి. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. ఒకసారి నా వైపు చూడండి. ఎవడు అపవిత్రుడవుతాడట? అందరూ చెప్పారు ఇక్కడ. చచ్చిన దాన్ని ముడితే చాలు అపవిత్రుడైపోతాడట. అంటే దీని అర్థం ఏంటి? కొంతమంది భక్తిలో చచ్చిన వాళ్ళు ఉంటారు, వింటారా? చర్చికి వస్తూనే ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు.
చర్చికి వస్తూనే ఉంటారు, మంది వేస్తూ ఉంటారు, చర్చికి వస్తూనే ఉంటారు, రకరకాల దరిద్రపు కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఎవరు వీళ్ళు? చచ్చినోళ్ళు. చర్చికి వస్తూనే ఉంటారు, చర్చిని గురించి గుసగుసలు మాట్లాడతారు. ఎవరు వీళ్ళు? చచ్చినోళ్ళు. చర్చికి వస్తూనే ఉంటారు, స్మోక్ చేస్తాడు, చర్చికి వస్తూనే ఉంటాడు, డ్రింక్ చేస్తాడు, దేవుని మందిరానికి వస్తూనే ఉంటాడు, చేసే పనికి మళ్ళీ కార్యక్రమాలు చేస్తాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? చచ్చిన శవాన్ని ముడితే చాలు. చెప్పండి సార్, చచ్చిన శవాన్ని ముడితే అపవిత్రుడై. దీని అర్థం ఏంటో తెలుసా? చచ్చినోళ్ళ మధ్యలో నువ్వు బ్రతికితే నీ ఆత్మ కూడా చేస్తుంది. సజీవంగా ఉన్న వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే నీ అంతరంగం దేవుని కొరకు నాట్యమాడటం ప్రారంభించునుగాక. చాలామంది విశ్వాస భ్రష్టులు అవటానికి చూడండి, నహూము గ్రంథం భలే చక్కటి మాట, 3వ అధ్యాయం 3వ వచనం. రైట్, కొంచెం అర్థం చేసుకోండి ఈ మాటలో ఉన్న లోతు. నాతో పెద్దగా చెప్పండి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరియుచున్నవి, చాలామంది హతులవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగలకు లెక్కే లేదు. పీనుగలు కాలికి తగిలి జనులు త్రుట్టిల్లుచున్నారు. త్రుట్టిల్లుతుంది ఎవరు? రౌతులు. వాళ్ళు వేగంగా పరిగెత్తేవాళ్ళు. తలతలలాడే కత్తి, తలతలలాడే వాడి అయిన వీటే వాళ్ళ చేతిలో ఉంది. వేగంగా పరిగెత్తుతున్నారు, బాగానే ఉంది, పరిగెత్తుతున్నారు. ఈ పరిగెత్తే క్రమంలో వాళ్ళు త్రుట్టిల్లి పడిపోతున్నారట. ఎందుకు త్రుట్టిల్లి పడిపోయారు? ఏమని రాసి ఉంది అక్కడ? పీనుగలు. సంగమా, ఓ తండ్రిగా, కొంచెం అనుభవం కలిగిన తండ్రిగా చెప్తున్నాను, మీ మధ్యలో ఆత్మలో చచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. చచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. పేరుకు బ్రతికున్నావనే కానీ చచ్చిన వాడివే అని అంటాడు, చూసారా? ఇలాంటి చచ్చిన శవాలను చూసుకుంటూ ఉంటే నీ పాదం త్రుట్టిల్లుతుంది. వీడు చచ్చినోడు ఆత్మలో, వీళ్ళు భక్తిలో చచ్చినోళ్ళు అని నీకు అర్థమైపోయిందా? వాళ్ళను పొరపాటున ముట్టకుండా వాళ్ళకి ఎంత దూరంగా బ్రతుకుతావో నీ భక్తిని అంత జాగ్రత్తగా కాపాడుకుంటావు. మరలా చెప్తున్నాను, పావురము సచ్చిన పీనుగుల మీద వాళ్ళనే మాట్లాడాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. వాళ్ళనే, కొంచెం పెద్దగా, వాళ్ళనే, పెద్దగా, వాళ్ళనే, వాళ్ళనే. ఓ తమ్ముడు బాప్తిస్మం తీసుకొని గతంలో ఎవరితోనైతే స్నేహం చేసేవాడు ఈ మందు బాబులతో తిరుగుతున్నాడు. తమ్ముడా, ఏం తమ్ముడా అన్నాను. అన్నయ్య, మీరు నా మీద అనుమానం పడొద్దు అన్నయ్య, నాకు చాలా ఏమంటారు, ఏమండి, అదే అదే మీరు చెప్పేది, నాకు కంట్రోలింగ్ పవర్ చాలా ఎక్కువ అన్న. నేను చిన్ననాటికి అట్లా ప్రలోభపడినా, వాళ్ళు దాగినా నేను దాగను. నా కమిట్మెంట్ అది, నా కంట్రోల్. చెప్పండి నాతో కలిసి, నా కంట్రోలింగ్ పవర్ చాలా ఎక్కువ అన్న. నేను అట్లా టెంప్ట్గానన్నా అన్నాడు. ఒరే నాయన, దేవుని వాక్యం కంటే ఎవడు గొప్పోడు కాదు కదా. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తని వాక్యంలో రాసుంది. నువ్వు భక్తి కలిగినోడు రా, బాప్తిస్మం తీసుకున్న వాడివి, మారు మనసు పొందినోడివి, ఆ దురలవాట్లన్నింటినీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చినోడు, ఆ త్రాగుబోతుల వైపు తిరిగితే మరలా నీ భక్తి పాడైపోద్ది అని అంటాడు. అన్న, మనం అంత వీక్ అనుకుంటున్నారా? ఇంకో మాట కూడా అన్నాడు, అసలు మీరు చెప్పే వాక్యం ఏం వాక్యం అన్నా? మామూలు వాక్యమా? మీ వాక్యం అన్న తర్వాత మరి ఈ బడాయి మాటలు వద్దురా, వాక్యం కంటే ఎవడు గొప్పోడు కాదు కదా. మోసపోకుడి, దుష్ట వద్దు నాయన, నీకు దండం పెడతా, ఆ తాగుబోతుతో స్నేహం చేయొద్దు. మీరు భలేవాళ్ళు అన్నా. మొన్ననే దివాన్ దాబా ఆ పక్కన ఒక హోటల్ ఉంటే వెళ్ళాం. వాళ్ళు బాటిల్లో మందు పోసుకొని, గ్లాసులో మందు పోసుకొని తాగుతూ ఉంటే నేను చూసి కూడా తాగలా. నేనేం తాగానో తెలుసా అన్న? థమ్సప్ తాగానన్నా, నాకు అంత కంట్రోల్ పవర్ ఉందన్నా అన్నాడు. వద్దురా తమ్ముడా, పీనుగలు కాళ్ళకు తగిలి త్రుట్టిల్లిపోతాం, వాక్యం ఉంటుంది. పీనుగలు కాళ్ళకు తగిలి త్రుట్టిల్లిపోతాం, వాక్యం ఉంటుంది. దినాలు అట్లా సాగుతున్నాయి. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? మరలా తాగుడు వ్యసనానికి ఈ వ్యక్తి వెళ్ళిపోయి
బాప్తిస్మం పొందక మునుపు ఎంత తాగేవాడో బాప్తిస్మం తీసుకొని త్రొట్టిలిన తర్వాత అంతకంటే ఎక్కువ తాగటం ప్రారంభించాడు. ఎందుకు? బాప్తిస్మం తీసుకోక మునుపు ఉండేది ఒకే దెయ్యం, త్రొట్టిలితే అందుకే మేము బాప్తిస్మం తీసుకోవట్లేదు అంటారా? త్రొట్టిలితే 1+7 మొత్తం ఎంత? దేవుని వాక్యం సెలవిస్తావు. ఆ బిడ్డ మారటానికి ఎంత ఏడవాల్సి వచ్చిందో ఒకరోజు వచ్చి అంటాడు, అన్న ఆ రోజు మీరు చెప్పిన మాటలే కనుక నిజంగా నేను పట్టుకొని నేను ప్రభు కొరకు బ్రతికితే నేను దిగజారిపోయేవాడిని కాదన్నా. ఆ రోజు దేవుని మాట నేను వెళ్ళలేకపోయాను. నేను ముగిస్తున్నాను ఈ మాట ఇక్కడ. నీ చుట్టూత సచ్చిన పీనుగు లాంటి వ్యక్తులు ఉంటారు, వాళ్లతో సాంగత్యానికి పొర్రపాటుని ఇష్టపడుకో, దూరంగా పారిపో. ఎందుకో తెలుసా? నీ పరమ యజమానుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు లోకంలోకి నిన్ను పంపించాడు. ఆ పని సంపూర్తి చేసుకొని ప్రభువును మనం ఎదుర్కొందుముగాక. చెప్దామా? ఆమెన్. ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. పావురము నమ్మకత్వానికి గుర్తు. నంబర్ 5, ఇట్స్ ద సింబల్ ఆఫ్ క్లీన్ హార్ట్. ఇట్స్ ద సింబల్ ఆఫ్ క్లీన్ హార్ట్, లేక ప్యూర్ హార్ట్, నిష్కాపట్యత్వానికి గుర్తు. ఆమెన్. కొంచెం పెద్దగా చెప్తాం. ఆమెన్. అంటే దీని హృదయంలో ఏముండదు? దీని హృదయంలో ఏముండదు? కపటం ఉండదు. దీని గూర్చి యేసుక్రీస్తు వారు అంటారు, చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. 17వ వచనం కూడా నాతో కలిసి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులునై ఉండుడి. చాలు. క్రైస్తవ సంఘమా, ఇక్కడ ఒక్కసారి ఆలోచించుదాం. యేసు ప్రభువారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, ఆ రోజుల్లో ఆ వాతావరణం ఎలా ఉండేదో ప్రస్తుతం మన భారతదేశంలో క్రైస్తవ సంఘం ఇదే వాతావరణాన్ని అనుభవిస్తుంది. క్రైస్తవ సంఘం ఎక్కడుందో తెలుసా? తోడేళ్ళ మధ్యలో ఉంది. తోడేళ్ళ మధ్యలో ఉన్నాం. ఈ తోడేళ్ళ మధ్యలోకి దేవుడు మనల్ని ఎలా పంపించాడట? తోడేళ్ళ మధ్యలోకి తోడేళ్ళలాగా పంపించాడు. అంతే కదక్క? తోడేళ్ళ మధ్యలోకి ఎలా పంపించాడట? నా ప్రభు అంటున్న మాట తమ్ముళ్ళారా చూడండి, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా మిమ్మల్ని నేను పంపుచున్నాను. మనం తోడేళ్ళం కాదు, మనం చిరుతుపుల్లం కాదు, గుంట నక్కలం అంతకన్నా కాదు. ఎదుటోడిని చంపి వికృత ఆనందాన్ని పొందే రాక్షస మనస్తత్వం మనకు లేదు. మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు వారికి లేదు. సంగమా, మనం ఎవరి మధ్యలో బ్రతుకుతున్నాం? తోడేళ్ల మధ్యలో బ్రతుకుతున్నాం. తోడేళ్ల మధ్యలో బ్రతుకుతున్న మనం ఎవరిమి? చెప్పాలి గట్టిగా. మనం ఎవరిమి? గొర్రెలం. మీరు అనొచ్చు, అన్నయ్య దేవుడు తోడేళ్ల మధ్యలోకి మనల్ని కూడా ఇంకో తోడేళ్ళలాగా పంపించుంటే బాగుండేది కదా అన్నయ్య. దేవుడు తోడేళ్ల మధ్యలోకి మనల్ని గొర్రెల్లాగా అట్టట్ట పంపించాడు అన్నయ్య. కొంచెం మీరు యేసు ప్రభుకు ప్రార్థన చేసి మనం కూడా తోడేళ్ళలాగా తయారయ్యేటట్టుగా చిన్న రికమెండేషన్ తీసుకురండి అంటారా? చూడండి. ఈరోజు భూమి మీద గొర్రెల సంతతి ఎక్కువ, తోడేళ్ల సంతతి ఎక్కువ? నేనన్నమాట మీకు అర్థం కాదా? భూమి మీద లిటరల్గా గొర్రెలు ఎక్కువగా ఉన్నాయా, తోడేళ్ళు ఎక్కువగా ఉన్నాయా? ఏం చెప్పాలో మీకు అర్థం కాల. మామూలు జంతువుల సంగతి నేను చెప్పేది. తోడేళ్ళు ఎక్కువగా ఉంటాయా, గొర్రెలు ఎక్కువగా ఉంటాయా? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్తారమ్మా? ఉపవాస ప్రార్థనకా? మా తల్లే, వచ్చేటప్పుడు ఏమైనా తెల్ల బట్టలు వేసుకొని వస్తారా? వెళ్ళేటప్పుడు యేసు రక్తమే చేయం నల్ల కవర్లతో వెళ్తారు. ఆ కవర్లో ఏముందో నన్ను అడగొద్దు, మీకు తెలియందా? నల్ల కవర్లో ఎక్కడికి? నేను అంట, ఇన్ని గొర్రెలను చంపుతావన్నా గమనించండి, తోడేళ్ళు ఎవడు చంపడం, అయినా
తోడేళ్ల సంతతి రోజు రోజుకు అంతరించిపోతుంది, గొర్రెల సంతతి రోజు రోజుకు విస్తరిస్తుంది. ఎప్పటికైనా ఈ గొర్రెలు విస్తరిస్తూనే ఉంటాయి, మందల మందలుగా విస్తరిస్తూనే ఉంటాయి. మే నెల వరకు 2 ఆరాధనలు జరిగాయి. ఇదే ఆరాధన జస్ట్ స్పాన్ ఆఫ్ 11 మాసాల్లో 3వ ఆరాధన కూడా నిండిపోయింది. దేవుని కృప. రాగల ఏప్రిల్ నెల చివరి వారం నుంచి, ఏప్రిల్ నెల చివరి వారం నుండి దేవుని మహాకృపను బట్టి ఈ స్థలంలో 4వ ఆరాధన కూడా ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే గొర్రెల మంద విస్తరిస్తుందంటే విస్తరిస్తూ వెళ్ళిపోతే, గొర్రెల మంద విస్తరించడానికి కారణం గొర్రెలకు ఒక కాపరి ఉన్నాడు, నమ్మకమైన కాపరి, ప్రధాన కాపరి. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి ఉన్నాడు గనుక గొర్రెల మంద ఎప్పటికైనా విస్తరించాల్సిందే. ఈ ప్రపంచంలో ఎవ్వడు ఆపలేడు. ఆపాలనుకున్నవాడు, క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలనుకున్నవాడు, వాడు నిర్మూలమైపోతాడు. కానీ దేవుని రాజ్యం అంతకంతకు విస్తరించటానికి ప్రభు కృప చూపిస్తాడు. హల్లెలూయా. అవును, మనం గొర్రెలమే. ఈ గొర్రెలకు కాపరి ఒక ఆయన ఉన్నాడు, రోషం కలిగిన దేవుడు. నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లని రోషంగా తన పిల్లల విషయమై కార్యం చేసేటువంటి దేవుడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందుకనే ఎక్కడైనా చూడండి, తోడేళ్ళు ఎక్కడున్నాయి, తోడేళ్ళు వెతుక్కోవాలా. ఏమండి, మీలో తోడేళ్ళని ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎక్కడ చూశారు? జూలో చూశారు. నేను మిమ్మల్ని అడుగుతా, మీలో ఎవరైనా గొర్రెలను చూసారా? అదుగో గొర్రె. అమ్మ ఝాన్సీ చూడలేదా? ఎన్ని చంపుకొని తినుంటావు అన్నమ్మా కదా. చూడండి, గొర్రెలను చూసావా లేదా? మందలో మన జార్జ్ అన్నట్టు మెదక్ వైపు వెళ్తే తమ్ముడు రైట్, మెదక్ వైపు వెళ్తే గుంపులు నాయనో, ఇంత విస్తారమైన గొర్రెల మంద. ఎందుకు ఇంత విస్తారమైన గొర్రెల మంద? ఒక్కటే నమ్మండి, గొర్రె ధైర్యం అంతా కాపరే. గొర్రెలకు కొమ్ములు లేవు, దానికి బలం లేదు. దానికి సింహానికి ఉన్నట్లుగా పంజా లేదు, ఏనుకున్నట్లుగా తొండం లేదు, బలమైన కూరలు దానికి లేవు, బలహీనమైనదే. అయినా ఆ సంతతి అంతకంతకు విస్తరిస్తుంది. ఎందుకో తెలుసా? అబ్బా, తోడేళ్ళని ఎప్పుడైనా అట్లా గుంపులుగా చూసారా? జూలో కూడా చూడరు మీరు, అడవిలోకి వెళ్ళినా మీకు కనపడవు. నేనంట, ఈ గొర్రెల మంద రోజు రోజుకు విస్తరించడానికి కారణం ఏంటంటే, మనం గొర్రెలమే. మనం ఆరాధించే దేవుడు గొర్రె కాదు, యోధా గోత్రపు కొదమ సింహం ఆయన. మన వేద్యం దేవుడు ఆడతాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడు. క్రైస్తవ జనమా, ఒకటి గుర్తించుకోండి, తోడేళ్ల మధ్యలో ప్రస్తుతం క్రైస్తవ సంఘం బ్రతుకుతుంది. తోడేళ్ల మధ్యలో క్రైస్తవ సంఘం ఈరోజు సంచరిస్తూ ఉంది. ఈ తోడేళ్ల మధ్యలో మనం కూడా ఒక తోడేలుగా మారుదామా? నో. ఓ తోడేళ్ళలాగా మన బలం కూడా చూపిద్దామా? దేవుడు అంటాడు, బిడ్లరా, మీరు తోడేళ్ళ మధ్య తిరుగుతున్నారు, ఏం చేయాలయ్యా? తోడేళ్ళ మధ్యలో అమాయకపు గొర్రెల్లాగా మీరు ఉండొద్దు. ఎలా ఉండాలి ప్రభువా? పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులునయ్యుండు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దా. నేను ఆదివారం సెకండ్ సర్వీస్లో ఒక దైవజనుడు చెప్పాడు, ఈ ఊరిలో వద్దంటే ఇంకొక ఊరు వెళ్ళండి, ఆ ఊరు వద్దంటే ఇంకొక ఊరు వెళ్ళండి, ఆ ఊరు వద్దంటే ఇంకొక ఊరు వెళ్ళండి, ఆ ఊరు వద్దంటే ఇంకొక ఊరు వెళ్ళండి. నమ్ముతారా? ఈ ఊరు వద్దన్నందుకు ఎన్ని ఊర్లు వెళ్ళిపోయావు? అరే చూపించాక చెప్పాలి. ఎన్ని ఊర్లు వెళ్ళిపోయావు? ఈ ఊరు వద్దన్నందుకు 5 ఊర్లో సువార్త ప్రకటించాం. ఇంకో విచిత్రం చెప్పమంటారా? మరలా ఏదో ఒక రోజు ఈ ఊరు వస్తాం, ఎందుకంటే వద్దన్న వాడు ఉండడు కదా, ఆడు పోయి ఉంటాడు అప్పటికి. మీకు అర్థం కాల? ఏ రాజ్యం పర్మనెంట్ కాదు, ఏ ప్రధాని పర్మనెంట్ కాదు. నీ దేవుడు సింహాసనాలు కదల్చడానికి శక్తి కలిగిన వాడు. గద్దె ఎక్కించువాడు ఆయనే, గద్దె మీద నుండి దింపేవాడు. కొంచెం కాలం ఓర్చుకో, ఆ తర్వాత అడ్రస్సే గల్లంత అయిపోద్ది. ఏ రోజుకైనా నువ్వు రాజుగానే సింహాసనం మీద కూర్చుంటావు. దేవుడు నిన్ను కూర్చోబెడతాడు.
ఆ కాలం వచ్చే వరకు దాక్కో, ఆ కాలం వచ్చే వరకు మౌనంగా ఉండు. పాములాగా వివేకం. పాముకుండే వివేకం ఏంటంటే, అటు నుంచి మనిషి నడుచుకుంటా వస్తున్నాడు అనుకోండి, అడుగుల సవ్వడి వినటంతో పాము పైకి లేచి నాగరా ఆడుతుందా? ఏం చేస్తా చెప్పండి? రారా చూసుకుందాం, ఏ చేస్తా ఒక్క దెబ్బకి ఏ చేస్తా తినిమారు దెబ్బ, నీ అడ్రస్ కళ్ళంత అయిపోద్దని ఈ నాగరాజు గడు పైకి లేచి ఆడుతూ ఉంటాడా? ఆడుకున్న వివేకం ఏంటో తెలుసా? అడుగుల శబ్దం వినటంతో పొదల చాటుకి వెళ్ళిపోద్ది. తోడేళ్ళు తిరుగుతున్నాయి, బిడ్లారా జాగ్రత్తగా బ్రతకండి. తోడేళ్ళు తిరుగుతున్నాయి, జాగ్రత్తగా బ్రతకండి. పాము వలె వివేకులను, పావురము వలె ఎట్లా ఉండాలి? ఒక భక్తుడు అంటాడు, అది నిజమో కాదో కరెక్ట్గా నేను అడిగితే అంత వివరం రాలేదు, నిజమే అని కాస్త ఎక్కువ చెప్పారు. పావురానికి చేదు కట్టు ఉండదట, చేపకు చేదు కట్టు ఉంటుందా ఉండదా? వండకపోవటం ఏంటి? చాలాసార్లు చేపలు కట్ చేసి ఆయన చేదు కట్ చేసి కూర ఇచ్చిన తర్వాత, ముక్కలు ఇచ్చిన తర్వాత, కూర వండుకున్న తర్వాత చేదు అయిపోయింది కదా. ఏం జరిగిందో మీకు అర్థం కాల. ఏమైందంటే చేదు కట్టు తెగిపోయింది. చేపకు చేదు కట్టు ఉంటుంది, పావురానికి చేదు కట్టు ఉండదు. అంటే పగ, ద్వేషం, కక్ష. రేయ్, ఆ రోజు ఇట్టా చూసావు కదా, ఆ రోజు అట్ట అన్నావు కదా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని మా దేవుడు చెప్పాడురా. జెర్మియా అన్న కూడా ఒక మెసేజ్ చెప్పాడు, మాకు అవకాశం వస్తుందిరా, అప్పుడు నీ సంగతి తెలుస్తానని. పగ పెట్టుకోకూడదు దేవుని బిడ్డలో, కక్ష పెట్టుకోకూడదు దేవుని బిడ్డలో. పలానా రోజు పలానోడు పలానా మాట అన్నాడు కదా, ఎట్లాగైనా ఏదో ఒక రోజు దెబ్బతీయాలి అన్నట్లుగా కక్షపూరితంగా దేవుని బిడ్డలు బ్రతకూడదు. దేవుని బిడ్డల్లో చేదు కట్టు ఉండకూడదు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఎప్పుడైనా పావురం దారిని మనిషి వెళ్తా ఉంటే పెటమని పొడిసిన దాఖలాలు ఎక్కడైనా చూసారా? తకామని చెప్పాలి. ఎప్పుడైనా మనిషి దారిని వెళ్తా ఉంటే పావురం వచ్చి టకమని పొడిసి ఎగిరిపోయిన దాఖలాలు ఎప్పుడైనా చూసారా? కాకి పొడిసిదా లేదా? పెద్దగా చెప్పాలి. కాకి ఎందుకు పొడిసిద్ది చెప్పండి? ఏమో దానికి పొడవాలనిపించింది కాబట్టి పొడిసింది అంటారా? లేదు లేదు లేదు, దాని వెనక చాలా చరిత్ర ఉంది. మీరు కావాలంటే నెట్లో చూడండి. ఎప్పుడైనా కాకి మీ కరెంటు స్తంభం దగ్గరికి వచ్చి దానికి ఆకలి కావు కావు అందనుకో, నీకే పని పాట లేకుండా దాని దగ్గరకు వచ్చి రాయి తీసుకొని అని అంటావు కదా, అప్పుడు చూస్తుందంట. ఒకరోజు వస్తుంది కదా, అప్పుడు నీ అంతు తేలుస్తాయి అని అక్కడి నుంచి ఎగిరిపోద్దంట. ఆ రోజు నీ ముఖం, నీ ఎత్తు, నీ లావు, నీ ఇంటి అడ్రస్సు, నీ పర్సనాలిటీ మొత్తం గుర్తుంచుకుంటుందంట. నీ దారి నువ్వు వెళ్తా ఉంటావు చూసారా? అరే ఇదెందుకు నన్ను పొడిసిందిరా? అమ్మో, కాకి మహాపగంట బాబోయ్. మీరు కావాలంటే చూడండి, కాకి మహాపగ. ఎందుకు అది పొడిచి? ఎస్ ఎవరా మాట అంది? ఎస్, కాకి మహాపగంట. ఒకసారి ఎప్పుడైనా నువ్వు కర్ర తీసుకొని అని ఇసిరేవనుకో, నాకు ఒకరోజు వస్తుంది, ఒంటరిగా దొరక్కపోతావా, నీ అంతు తేల్చకపోతానా అని గుర్తు వెళ్ళిపోద్దంట. ఏదో ఒకరోజు ఒంటరిగా కనపడతాం కదా, ఆ రోజు పొడుస్తుందట కాకి. ఎస్, చేప ఇవి చేదు కట్టగలిగినవి. పావురం ముందు చూసారా? కీడు చేసిన వాడికి కూడా మేలు చేసే గొప్ప గుణం కలిగిందే పావురం. ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పిల్లలు ఎప్పుడు అమ్మా అయ్యా కక్షతో పగతో, వీడు పలానా రోజు ఇట్లా అన్నాడు కదా, నాకు అవకాశం వచ్చినప్పుడు వీడు అంతు తేలుస్తానని ఎప్పుడు గుండెల్లో పగ పెట్టుకోకూడదు. ఎలా బ్రతకాలో తెలుసా? నిష్కపటులుగా బ్రతకాలి. చెప్పండి చెప్పండి చెప్పండి, ఇంకోసారి చెప్పాలి. నిష్కపటులుగా దేవుని పిల్లలు బ్రతకాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. గతంలో చాలాసార్లు చెప్పాను, ఇలాంటి నిష్కపటమైన ప్రేమ కలిగిన ఏకైక వ్యక్తి సర్వసృష్టిలో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఆయనను చూసి మనం ఏమనాలో తెలుసా? యేసయ్యా
నీలాంటి దానిగా నేను మారాలేసయ్యా, నీలాంటివాడిగా నేను మారాలేసయ్యా, నీలాంటి మనసు నాకు దయచేవని ఆ మనసు కొరకు ప్రభు బిడ్డలు ఆరాటపడేవారిగా బ్రతుకుదురుగాక. ఏంటి యేసుక్రీస్తులో ఉన్న నిష్కలంకత్వం, నిష్కపటమైన జీవితం ఏంటి? యేసుక్రీస్తులో ఉన్న ఆ కపటం లేని ప్రేమ ఏంటి? లేఖనాల్లో చూస్తే యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడేటప్పుడు లాంగరన్ అనే రోమా సైనికుడు యేసయ్యను ఈటితో పొడిచాడట. యేసయ్యను ఈటితో పొడిచాడట. పొడిచే ఆ రోమన్ చక్రవర్తి లాంగరన్ ఒక కన్ను చూపు కోల్పోయినవాడు. ఒక కన్నే తేటగా చూస్తుందట, రెండవ కన్ను తేటగా చూడదట. ఈ ఒంటి కన్ను కలిగిన లాంగరన్ యేసు ప్రభువును ఈటితో పొడిస్తే యేసయ్య ప్రక్కలో నుంచి రక్తం అట్లా చిమ్మి ఆ గుడ్డి కంటిలో ఎప్పుడైతే రక్తం పడిందో యేసయ్య రక్తం పడిన తోడనే ఆ కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట. స్పష్టంగా చూస్తాం. రెండు కళ్ళు బాగుపడిపోయి మోకరించి అంటాడు, ఈయన నిజముగా నీతిపరుడై ఉన్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడై ఉన్నాడని అక్కడికక్కడే సాగిలపడి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యేసయ్య నా వ్యక్తి ఏం చేశాడు? ఈడితో పొడిచాడు. కీడు చేశాడా, మేలు చేశాడా? నీ జీవితంలో కూడా సూటిపోటి మాటలతో నిన్ను పొడిచేవాళ్ళు ఉంటారు. ఉద్యోగ స్థలంలో పొడుస్తారు, బ్రతుకుతున్న ఇంటిలో పొడుస్తారు, నీ అత్తే కొన్నిసార్లు నిన్ను పొడుస్తుంది, నీ ఆడపడుచులే కొన్నిసార్లు నిన్ను పొడుస్తారు. నువ్వు బ్రతుకుతున్న సమాజంలోనే నీ మంచితనం ఎరక్క సూటిపోటి మాటలతో నిన్ను హింసించే వ్యక్తులు ఉంటారు, పొడిచే వ్యక్తులు ఉండక మానరు. దేవుడి సంఘాన్ని ఎక్కడుంచాడో తెలుసా? బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు నాకు కనపడుచున్నది అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. బలురక్కసి చెట్ల మధ్య, స్వరం ఎత్తాలి, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లు నా ప్రియురాలు నాకు కనబడుచున్నది. సంఘమనే దేవుని ప్రియురాలు నా వైపు చూడాలి. సంఘమనే దేవుని ప్రియురాలు ఎక్కడుందట? బలురక్కసి చెట్లన్నిటికీ ముళ్ళే. ఈ ముళ్ళ చెట్ల మధ్య సంఘం ఉంది. నేనంట ముళ్ళ చెట్టు వల్లి పద్మాన్ని గుచ్చినప్పుడు వల్లి పద్మం సువాసన ఇవ్వటం ప్రారంభిస్తుంది. విన్నారా? సువాసన ఇవ్వటం ప్రారంభిస్తుంది. సువాసన ఇవ్వకుండా ఈ ముళ్ళు చీటి గుచ్చితే ఏమంటే వల్లి పద్మం నా వైపు చూడాలి. వల్లి పద్మం ముళ్ళ చెట్టు వైపు చూసి, ఏ ముళ్ళ వల్లెట్టుంది, ఏమే గుచ్చుతున్నావు, ఎర్రకదేస్తా జాగ్రత్త అని అంటదా? గుచ్చిన వాడికి కూడా సువాసన ఇస్తుందా? సంఘం ఆ స్థాయికి ఎదగాలి. పెద్దగా చెప్దాం ఆ మాట. సంఘం ఏం చెప్పాలి? పెద్దగా చెప్పాలి. సంఘం ఆ స్థాయికి, భక్తిలో ఆ ఉన్నత శిఖరానికి ఎదగాలి. నేను అంటాను, మొండ్ల చెట్ల లాంటి వ్యక్తులు నీ చుట్టూతో ఉండగా దేవుడు ఆపడు. యోసేపు చుట్టూతో మొండ్ల చెట్ల లాంటి వాళ్ళు లేరా తమ్ముడా? దావీదు చుట్టూతో మొండ్ల చెట్ల లాంటి వ్యక్తులు లేరా? చెప్పాలి. దానియేలు చుట్టూతో మొండ్ల చెట్ల లాంటి వ్యక్తులు లేరా? వాళ్ళ దాకెందుకు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొండ్ల చెట్ల లాంటి వ్యక్తుల మధ్య ఆయన బ్రతకలేదా? బ్రతికారు. ఇప్పుడు ఈ వ్యక్తి యేసయ్యను ప్రక్కలో పొడిస్తే యేసయ్య రక్తం ఆయన కళ్ళల్లో చిమ్మి గుడ్డికన్ను ఏమైపోయింది? తేటగా చూడటం ప్రారంభించింది. అప్పుడప్పుడు నేను అనుకుంటా, ఒకవేళ యేసయ్య రక్తం కాకుండా మన రక్తమే కనుక ఆడి కంట్లో పడి ఉంటే, ఆడు మనలే కనుక పొడిచి ఉంటే, మన రక్తమే కనుక ఆడి కంట్లో పడి ఉంటే ఏం జరిగి ఉండేది చెప్పండి? అద్భుతం. రెండో కన్ను కూడా పోయి ఉండేది నీ రక్తపు దయ వల్ల. ఎందుకో చెప్పంటారా? మన రక్తం హేబేలు రక్తం, ప్రతీకారాన్ని తీర్చుకునే రక్తం. క్రైస్తవ సంఘం హేబేలు రక్తం కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తముతో మనం విమోచించబడిన వారిమే. ఆయన వంటి వారిగా మారుదుంగాక. మరి విశేషంగా ఇంకొకసారి చెప్తున్నాను, తోడేళ్ళ మధ్యలో బ్రతుకుతున్నాం. తోడేళ్ళు రోజు యూట్యూబ్ ఆన్ చేస్తే ఏడుపు వస్తుంది. దేవా, అసలు దేశంలో న్యాయం ఉందా? పగడాల ప్రవీణ్ గారు చనిపోయారని ఆవేశంతో, బాధతో ఒక దైవజనుడు అజయ్ గారు ఒక మాట అన్నందుకే జైలుకి తీసుకెళ్లారే. గడిచిన కొన్ని సంవత్సరాల నుండి యేసుక్రీస్తు వారి గూర్చి
తల్లి మరియ గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా కనీసం అంతే తోడేళ్ళ మధ్యలో బ్రతుకుతున్నాం. కొంతకాలం ఓర్చుకుందాం. ఏ రాజు పర్మనెంట్ కాదు, ఏ రాజ్యం పర్మనెంట్ కాదు. యేసుక్రీస్తు రాజ్యం సింహాసనం ఒక్కటే ఈ ప్రపంచంలో నిత్యము 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 యుగాయుగాలు ఉండే ఒకే ఒక సింహాసనం యేసుక్రీస్తు వారి సింహాసనమే. ఏ రోజుకైనా కొంతకాలం వాళ్ళ ప్రభావం చూపిస్తారు, వాళ్ళ ఆధిపత్యం చూపిస్తారు, వాళ్ళ బలం చూపిస్తారు. ఏ రోజుకైనా ఆ రాజ్యాలు కనుమరుగైపోతాయి. యేసుక్రీస్తు రాజ్యం నిరంతరం నిలుస్తుంది. కొంచెం ఆ కాలం వచ్చే వరకు తోడేళ్ళ మధ్యలో మనం తోడేలుగా బ్రతకూడదు. ఆమేన్. మీరు అట్లా చెప్పొద్దన్నా, కొంచెం యేసు ప్రభుకి ఏదన్నా చెప్పి రికమెండేషన్ తీసుకొని మనం కూడా సింహాలం అయిపోదాం. వద్దు. మనకు యోధా గోత్రపు సింహం ఉండగా మనం ఎందుకు సింహాలుగా మారాలి? ఆయన ఒక్కడు నిలవబడితే చాలు ప్రపంచాన్ని దునుమాడతాడు ఆయన. ఆయన ఒక్కడు నిలవబడితే చాలు ప్రపంచాన్ని దుడుమాడతాడు ఆయన. యుద్ధం యెహోవాదే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఆఖరి మాట, లాస్ట్ జస్ట్ 5 minutesలో ముగిస్తాను. ఇట్స్ ద సింబల్ ఆఫ్ జాయ్. ఇట్స్ ద సింబల్ ఆఫ్ జాయ్. చూడండి ఆ మాట, పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి, బండ సందులలో ఎగురు నా పావురమా. ఇంతటితో ఆపుతాను ఈ మాట చెప్పి. నాతో కలిసి చెప్పండి, బండ సందులలో ఎగురు నా పావురమా. నా వైపు చూడాలి. ఒకసారి నా వైపు చూశానండి. బండ సందులలో ఎగురు నా పావురమా. ఇది ఎక్కడ ఎగురుతుందంట? ఎక్కడ ఎగురుతుందట? సినిమా హాల్ కాడ కాదు, ఐపీఎల్ మ్యాచ్ దగ్గర కాదు. ఇప్పుడంతా ఐపీఎల్ తినాలి కదా. వరల్డ్ కప్ కాడ కాదు, బస్ స్టాండ్ కాదు, రైల్వే స్టేషన్ కాడ కాదు. ఇది ఎక్కడ ఎగురుతుందట? బండ సందులలో ఎగురుతుందట. ఎగరటం అంటే ఆనందంతో గంతులేసే అనుభవం, ఎగరటం అంటే అంతే కదా. ఇది ఎక్కడ ఎగురుతుంది? ఎక్కడ ఆనందంతో గంతులేస్తుందట? బండ సందులలో ఎగురుతుంది. ఒక బండ ఉంది, ఆ బండ చేల్చబట్టాన్ని, నా వైపు చూడాలి, ఆ బండ చేల్చబట్టాన్ని బట్టి ఏమి ఏర్పడింది? ఏమని రాసి ఉంది తమ్ముడా? కలజోడు తమ్ముడు, చెప్పు తమ్ముడా. బండ సందు. ఒక బండ ఉంది, ఆ బండ చేల్చబట్టాన్ని ఆ బండ చేల్చబట్టాన్ని బట్టి ఏమి ఏర్పడింది? సందు ఏర్పడింది. దానికి పెట్టబడిన పేరేంటి? బండ సందు. ఒకసారి చెప్పండి. బండ, చేల్చబడిన బండ. ఆ బండ ఎవరు? బైబిల్లో చూస్తాం కదా, పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తు. ఆ బండ క్రీస్తు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ బండ యేసుక్రీస్తు వారితో పోల్చబడింది కదా. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? చేల్చబడిన బండ. విన్నారా? 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం చేల్చబడింది. నాగటి సాళ్లతో దున్నబడేటప్పుడు పొలం ఎలా చేల్చబడతాదో, సారలుగా ఎలా దున్నబడతాదో, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి శరీరం చేల్చబడింది. ఆ చేల్చబడటాన్ని బట్టి ఏర్పడిందే జీవము కలిగిన దేవుని సంఘం. బండ యేసుక్రీస్తు వారైతే బండ సందు యేసుక్రీస్తు వారి శరీరంగా పిలువబడుతున్న సంఘం. మరోసారి చెప్తున్నాను, నా వైపు చూడండి. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము ప్రక్కన చీల్చినప్పుడు ఆదాము ప్రక్కలో నుంచి ఏమొచ్చింది? ఎముక, అంటే అవ్వం వచ్చింది. ఆదాము ప్రక్క చేల్చబట్టాన్ని అవ్వం వచ్చినట్లుగా కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి శరీరం చేల్చబట్టాన్ని బట్టి వచ్చిందే కడపటి అవ్వగా పిలువబడుతున్న జీవము కలిగిన దేవుని సంఘం. అర్థమైంది కదా? సంఘం దేని గుర్తు? బండ సందుకు. బండ ఎవరికి గుర్తు?
పెద్దగా చెప్పాలి. బండ ఎవరికి గుర్తు? యేసుక్రీస్తుకు గుర్తు. బండ సందు దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన క్రైస్తవ జనం ఎక్కడెగిరేవారిగా ఉండాలి? పెద్దగా ఎక్కడెగిరేవారిగా ఉండాలి? సంఘంలో ఎగిరేవారిగా. అంటే దేవుని సంఘంలో పాటలు పాడేటప్పుడు గంతులు వేస్తూ పాడాలి. ఆరాధించేటప్పుడు గంతులు వేస్తూ ఆరాధించాలి. ఆయన్ని స్తుతించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం వింటుండగానే హృదయానందంతో అంతరంగం కేరింతలు కొట్టేదిగా ఉండాలి. పెద్దగా చెప్తే మేమన్ అందరూ చెప్పండి. ఎక్కడ ఎగరాలి? ఇప్పుడు క్రికెట్ పిచ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమండే, సచిన్ టెండూల్కర్ 6 కొట్టాడు. ఈయనకి సచిన్ టెండూల్కర్ అంటే మహా అభిమానం. అట్లా బాలు కొట్టక మునిపే మనోడు కుర్చీలోంచి లేసేమంటాడు, వద్దులే తమ్ముడా, మరీ అంత యాక్షన్ వద్దు, అసలు క్రికెట్ అంటే ఏంటో తెలియని అమాయకులు చూసినట్టు చూస్తున్నారు. కుర్చీ మీద కూర్చొని అది కాదు. నేనంట, ఆఫ్టర్ ఆల్ అది చూసినప్పుడే అంత స్పందించేవే దేవుణ్ణి పాడేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆత్మలో తన్మయమాలాడేటప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు దేవుని బిడ్డలు ఇంకెంత గంతులేసేవారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. గట్టిగా చెప్తా మేమన్. ఎప్పుడు దేవుని సన్నిధిలో దావీదా ఏమయ్యా పిచ్చోళ్ళలాగా ఒంటి మీద బట్ట రాలిపోయి ఏమట్లా నాట్యం ఆడుతున్నావు? ఒంటి మీద బట్ట జారిపోయింది నీకు, ఏమంతగా నాట్యం ఆడుతున్నావు? దావీదు అంటాడు, గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తి ఇశ్రాయేలీల మీద రాజుగా నిలవబెట్టిన నా దేవుని సన్నిధిలో ఆడి తిని పాడి తిని నాట్యమాడి తిని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి నీ బ్రతుకులో దేవుడు చేసిన ప్రతి మహోపకార్యాన్ని తలస్తూ ఆయన సన్నిధిలో హృదయమారా పావురం ఎగిరినట్లుగా దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి. నా వైపు చూడండి. ఆరాధనలో 2 భాగాలు. మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి. ఆర్భాటంగా కేకలేసేటప్పుడు ఆర్భాటంగా కేకలేయాలి. పక్షి ఎగరటానికి ఎన్ని రెక్కలు అవసరం? ఆరాధన కూడా 2 అనుభవాలు. మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి, ఆర్భాటంగా ఆరాధించేటప్పుడు. కొంతమంది ఉంటారు, ఆరాధన అంటే సైలెంట్గా ఉండాలండి. మనం ఆరాధనకి వెళ్ళామంటే చిన్నపాటి కునికేసుకొని రావాలండి. మరి పద్దాకలు అరుపులు కేకలేంటి? ఒరే ఆరాధనలో నిద్రపోవటం ఏంట్రా అన్నాం అనుకోండి, ఏం పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? చర్చిలో నిద్రపోవటం అంటే ఏమనుకున్నారు? సాక్షాత్తు దేవుని ఒడిలో నిద్రపోయినట్టండే. ఏమది మామూలు విషయం? దేవుని ఒడిలో నిద్రపోయినట్టండే. చర్చికి వచ్చామంటే ఒక చిన్నపాటి కునుకు, ఒక చిన్నపాటి అసలు ఒక ఆయన అంటాడు, చర్చిలో నిద్రపోతేనండి ఎంత వాక్యం వినేటప్పుడు ఆనందంగా వాక్యం విను, ఆరాధించేటప్పుడు ఆనందంగా మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండు, ఆర్భాటంగా ఆరాధించేటప్పుడు ఆర్భాటంగా ఆరాధించు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యెహోవా యందు ఆనందించుట వలన మాకు బలము కలుగుచున్నది అంటాడు. ఒకసారి ఈ మాట చెప్పండి. యెహోవా యందు ఆనందించుట వలన, పెద్దగా, యెహోవా యందు ఆనందించుట వలన మాకు ఏం కలుగుతుందట? దేవునిలో నువ్వు ఆనందించు, బలాఢ్యురాలిగా మారిపోతావు, బలాఢ్యుడిగా మారిపోతావు. ఆ బలం ఏం చేస్తుందో తెలుసా? ఆ వారం శత్రువైన సాతాను ఎన్ని శోధనలు నీ మీదకు తీసుకొచ్చినా వాడిని జయించటానికి కావలసిన శక్తి ఆరాధనలో నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని బలాన్ని పొందుకునే స్థలం ఏది? బండ సందు. మరలా నా వైపు చూడాలి. దేవుని బలాన్ని పొందుకునే స్థలం ఏది? దేవుని బలాన్ని పొందుకునే సమయం ఏది? ఆరాధించే సమయం. ఆనందంగా ప్రభువును నువ్వు ఆరాధిస్తే చచ్చినోళ్ళలాగా ఉండొద్దు. నేను ఎప్పుడు చెప్తా కదా, కొంతమంది చూడండి ఎంత వాక్యం విన్నా ఈయన ఇంకా ముగించట్లేదు, నా ప్రాణానికి వచ్చింది.
అన్న వాచ్ దగ్గర పెట్టుకుంటే పోయిద్దిగా, అదిగో తాటికాయ అంత లావు వాచ్ ఉంది అక్కడ. కొంతమంది గడ్డం కింద చేయి పెట్టుకొని ఎట్లా ఉంటుందో తెలుసా? వాళ్ళేదో 36 కోట్ల రూపాయలు అప్పున్నట్టు, ఆ 36 కోట్ల రూపాయలు అప్పు ఎట్టా తీర్చాలన్నట్లు సర్వం కోల్పోయిన వాళ్ళుగా ఉంటారు. నేను శనివారం విన్నారు, ఒకవేళ వినకపోతే వినండి. దోపుడు సొమ్ము పంచుకునేవాడు సంతోషించినట్లుగా దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో సంతోషించాలట. ప్రైజ్ ది లార్డ్. లోకస్తులు సీరియల్ దగ్గర సంతోషిస్తారు సార్, టీవీ దగ్గర సంతోషిస్తారు సార్, క్రికెట్ దగ్గర సంతోషిస్తారు సార్, సినిమాల దగ్గర సంతోషిస్తారు, ఆల్కహాల్ దగ్గర, మత్తు పదార్థాల దగ్గర సంతోషిస్తారు. బైబిల్లో రాయబడిన మాట, ఇజ్రాయేలు అన్యజనులు సంతోషించు వాటి యందు నీవు సంతోషించవద్దు. మన సంతోషమేది? వాక్యమే నీ సంతోషం. మన సంతోషమేది? దేవుని గూర్చిన పాటే మన సంతోషం. మన సంతోషమేది? పరిశుద్ధాత్మే మన సంతోషమై ఉండాలి. అది నీ సంతోషమైతే దేవుని షకీనా మహిమ, ఆయన బలం నీ మీదకు దిగి వస్తుంది. ఆయన బలం ఎప్పుడైతే నీ మీదకు దిగొచ్చిందో ఆ వారం ఎన్ని పోరాటాలు ఎదురైనా వాడిని నువ్వు జయిస్తావు, తుత్తునీయులుగా వాడిని నువ్వు ఓడించగలుగుతావు. ఎందుకో తెలుసా? శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు.